తెలుగు పదాలు ఇవి వాడితే బావుంటాయి. కొంచెం అందరికి అర్థవంతంగా ఉండాలి ఎప్పుడు కూడా రచన అనేది. ముందు నుంచి మీరు ఎందుకో ఆ విషయంలో కొంచెం బాగా కేర్‌ఫుల్‌గా ఉంటారనిపించింది నాకు. పూర్తిగా తెలుగులో పాట రాయడం అనేది మృగ్యం అయిపోయింది కాబట్టి, ఆ దారిని ఎంచుకుంటూ అది అర్థమయ్యేలాగా రాయాలి. అలాగే ట్యూన్‌కి ఎక్కడ తప్పకుండా ఉండాలి. 'యానిమల్‌లో' చాలా సందర్భాల్లో అనిపిస్తుంటది అలాగా. మేము ముఖ్యంగా 'యాలో యాలో' తెలుగులో కూడా అంతే సైలెంట్. అంటే ఖచ్చితంగా సందీప్ రెడ్డి వంగ తీసుకునే కేర్ కూడా అన్ని పాటలు వెనకాల వచ్చేవే కదా! అవును. బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చేవే కదా! ఎందుకంటే ఇప్పుడు 'తాను నేను' పాట ఉంది. నాకు తెలిసి మీరు కొంచెం ధైర్యం చేసి మీరు కొంచెం బలంగా నిలబడ్డారు కాబట్టే ఆ పదాలన్నీ వచ్చాయని నాకు ఇప్పటికీ అనిపిస్తుంది. అలాంటి ధైర్యం ఎప్పుడు దర్శకుడు తెలుగువాడు కాకపోతే చేస్తాం సార్. అవునా? ఇంగ్లీష్ వర్డ్స్‌లోనే అంత లిరిక్స్ అయిపోవడం. ఇంగ్లీష్ అనేది ఒకటి. నిజంగా తెలుగు చదవడం కూడా చాలా మందికి రావట్లేదు. సమాజంలో తెలుగు ఎంత మాట్లాడుతున్నాం అన్న దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ట్రూ ట్రాన్స్లేషన్ కాకుండా ఫ్రీ ట్రాన్స్లేషన్. ఈ తరం భాషలో చెప్పాలి. పెద్ద పాట విషయానికి వద్దాం. అయితే నాకు బాగా నచ్చిన లైను 25 పాత పడిపోకురా అని చెప్పేసి. అది ఇన్స్పిరేషన్ కూడా కాదు. తిడుతున్నట్టు ఉంది లిటరల్లీ. ఆ వాక్యం ఘనత బుచ్చిబాబు గారికి ఇవ్వాలి. రామ్ చరణ్ గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన ఐరన్ మ్యాన్ అని చెప్పేసాను. తనకు తనే ఒక కొలిమిని సృష్టించుకుని ఆ వేడిని పుట్టించుకుని ఉక్కు మనిషిగా మారిన బంగారు బాబు అని. లాస్ట్ నాకు తెలుసా నేను రియల్గా సర్ప్రైజ్ అయిన ఓన్లీ సినిమా గూఢచారి. గూఢచారిలో జగత్ బాబు గారు ఉన్నారనే విషయం సినిమాకి వెళ్ళి థియేటర్కి వెళ్ళేంత వరకు తెలియదు. శ్రీరామ్ గారు నమస్తే. నమస్తే ధీరజ్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ప్రస్తుతానికి సంతోషంగా ఉన్నాను. ప్రస్తుతానికి సరే అండి. మీ 1600 పాటల గురించి మాట్లాడే ఆ స్థాయి ఇంకా లేదనుకుంటున్నాను. కాకపోతే మీ రచన శైలి అనేది నాకు ఎప్పటి నుంచో ఇష్టం అండి. ఎందుకంటే కొంచెం వాడుక భాషలకి ప్రాధాన్యత ఇస్తూనే అందులో తెలుగు పదాలు ఇవి వాడితే బాగుంటాయి. కొంచెం అందరికి అర్థవంతంగా ఉండాలి ఎప్పుడు కూడా రచన అనేది. ముందు నుంచి మీరు ఎందుకో ఆ విషయంలో కొంచెం బాగా కేర్‌ఫుల్‌గా ఉంటారనిపించింది నాకు. కేర్‌ఫుల్‌గా అని కాదండి. నేను కెరీర్ ప్రారంభించిన సమయంలో అప్పటికే లబ్ధ ప్రతిష్ఠులైన పెద్ద రచయితలు, ఉద్దండపిండాలైన యువ రచయితలు విజృంభిస్తూ ఉన్నారు. ఏ దారి లేదు. ఇలాంటి జోనర్‌ని మనం పట్టుకుని వెళదాము అంటే అది పలానా రచయిత అప్పటికే దాన్ని పూర్తిగా అవపోసన పట్టుండడం. ఆఖరికి మొత్తం తెలుగు పాటలో ఒక 10% తెలుగు పదాలు, 90% ఇంగ్లీష్ పదాలు ఉండేలాగా, ఇంగ్లీష్ వాక్యాలు ఉండేలాగా, లేకపోతే ఇంగ్లీష్ వాక్యాల్లో తెలుగు పదాలు, తెలుగు వాక్యాల్లో ఇంగ్లీష్ పదాలు, ఇంకా అన్ని విధాల ప్రయోగాలు అయిపోయినాయి అప్పటికే. నేనప్పుడు ఎలా ఒక శైలి ఏర్పరచుకోవాలంటే ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు నాకు తట్టింది ఏంటంటే, పూర్తిగా తెలుగులో పాట రాయడం అనేది మృగ్యం అయిపోయింది కాబట్టి, ఆ దారిని ఎంచుకుంటూ అది అర్థమయ్యేలాగా రాయాలి. అలాగే ట్యూన్‌కి ఎక్కడ తప్పకుండా ఉండాలి. అంటే నాకున్న పదాలు పరిమితం, నాకున్న లక్ష్యాలు అపరిమితం అయినాయి. అలా ఆ దారి నేను ఎంచుకోవాల్సి వచ్చింది. నా ఉనికి కోసం తెలుగులోనే పాటలు రాయడం అనేది నేను ఎంచుకున్న దారి. అలానే ఆంగ్ల పదాలు జోడించకుండా రాయలేనని కదా! అలాంటి పాటలు కూడా సందర్భం వచ్చినప్పుడు రాశాను. కాకపోతే ఎక్కువ శాతం ఇలా తెలుగు పదాలు రాయడానికి కారణం నాకొక దారి వెతుక్కోవడం, నాకొక శైలి ఏర్పరచుకోవడం కోసం. ఓకే. అదే ఎందుకంటే మొన్న మీరు మాట్లాడినప్పుడు కూడా వాడుక భాష అనేది వచ్చి కొంచెం మన పదాలు ఎంపికని కూడా పాడు చేస్తుంది అది. ఎందుకంటే ఇప్పుడు కేర్‌ఫుల్‌గా ఉందాం, జాగ్రత్తగా ఉందాం అనేది లేదు, కేర్‌ఫుల్‌గా ఉందాం, ప్రయత్నిద్దాం అని లేదు, ట్రై చేద్దాం అనేక అది రీప్లేస్మెంట్స్‌లో అయిపోయినాయి అవన్నీ నేను కూడా. చెప్తున్నాగా మన భాష ముందు బతకాలంటే పిల్లలకి క్రియానామవాచకాలు నేర్పితే సరిపోద్దండి. అండి, కథ, చెయ్యడం అన్న 3 పదాలతో మొత్తం నాకు ఇంగ్లీష్ వచ్చు, నాకు తెలుగు వచ్చు అని భావిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దిస్ సాంగ్ ఇస్ సో హాంటింగ్ కదా అండి, అయిపోయింది తెలుగు అది. దిస్ సాంగ్ ఈజ్ సో హాంటింగ్ అంటే ఇంగ్లీషు, అండి అంటే తెలుగు అయిపోయింది. అండి అంటే తెలుగు. ఇంకా ఏ క్రియ చూసుకున్నా పరిగెత్తు, రన్ చేయి, తర్వాత ఏంటి తిను, ఈట్ చేయి, ఇలా మొదలైపోయింది. చెయ్యి అనేది వస్తేనేమో ఇంగ్లీష్ క్రియను చెయ్యి వేసుకుంటే తెలుగు అయిపోవడం. ముందు తెలుగు బాగుపడాలంటే ఈ క్రియానామవాచకాలు గనక మనం ఇంగ్లీష్లో వాడడం తగ్గిస్తే బాగుపడుతుంది. నేను మా
పిల్లలు మాట్లాడుతున్నప్పుడు కూడా నాన్న ఇటు కొంచెం టచ్ చేయి నీకు మాట్లాడాలంటే మొత్తం ఇంగ్లీష్ మాట్లాడు లేదా మొత్తం తెలుగు మాట్లాడు సగం సగం మాట్లాడకని చెప్తా ఉంటాను అనమాట. నాన్న టచ్ ఇట్టాను లేకపోతే దాన్ని ముట్టుకో దాన్ని తాకు అని చెప్తా ఉంటాను. అలా ఆ క్రియానామవాచకాల్లో ఉంది మొత్తం మర్మం అంతా. అయితే అండి మీకు ఒక భావోద్వేగం అనేది ఎప్పుడు కూడా పాట సందర్భం చెప్పిన తర్వాత మీకు కలిగే ఒక భావోద్వేగం వేరు ఉంటుంది. ఎందుకంటే అది బుచ్చిబాబు గారు కావచ్చు, లేదంటే ఎవరైనా దర్శకుడు అవ్వచ్చు. ఆ భావోద్వేగాన్ని ఎప్పుడైతే ఒక సంగీత దర్శకుడు మీకు ఒక ట్యూన్ ఒకటి ఇస్తాడో అందులో దాన్ని ఎంత సరళీకృతంగా ఇరిగించగలరు అనేదే ఒక మెయిన్ కోర్స్ మీకు అప్పుడు కూడా. అయితే ఇందులో ఎక్కడో మీరు అనుకున్న పదజాలాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారనో, లేదంటే మీరు అనుకున్న పదాల ఆ సమీకరణని సరిగ్గా అమర్చలేకపోతున్నారని ఎప్పుడన్నా ఉంటుందా మీకు? ఒక్కోసారి ఉంటుందండి. అంటే ట్యూన్స్‌లో ఎక్కువ యగనం, జగనం వచ్చినప్పుడు మనకు తెలుసు కదా, చిన్నప్పుడు గ్రామర్‌లో నేర్పుతారు, ఛందస్సులో నేర్పుతారు యమాత, రాజభానస. అందులో యగనం అంటే యమాత ఆ లెంత్‌లో, తనాన, ఫలానా ఆ లెంత్ కానీ, జగనం జభాన అటేపు ఆ లెంత్లో కానీ వస్తే తెలుగులో ఆ యగనం జగనంకి పదాలు చాలా పరిమితంగా ఉంటాయండి. ఉన్న పదాలు కూడా అచ్చ తెలుగు పదాలు అస్సలు ఉండవు. సంస్కృతం నుంచి తెచ్చుకున్నాయో, ఉర్దూ నుంచి తెచ్చుకున్నాయో, గ్రామ్యాలో ఉంటాయన్నమాట. అలాంటి తత్కారం ఏంటంటే దర్శకులకేమో అది చాలా ఫాస్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే భలే కటింగ్ ఉంది ట్యూన్ అంటారు, దాంట్లో రాయడానికి ఏముండదండి. అలాగ ఇలాగ ఇలాగ ఎలాగ ఇలాగ అలాగ అలాగ ఇలాగ ఎలాగ ఇలాగ అలాగ ఇలాగ అంతే, ఉండదు. సో అవి వచ్చినప్పుడు దాంట్లో మళ్ళీ పెద్ద మ్యాటర్ చెప్పాలంటే అయ్యే పని కాదు. అలాంటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది. కానీ సంగీత దర్శకులకి ఏంటంటే బాణీలో నవ్యత లేనప్పుడు, ఎంచుకున్న రాగంలో నవ్యత లేనప్పుడు ఈ కటింగ్ చేస్తే దర్శకులను మాయ చేయొచ్చు అన్నమాట. ఒకసారి నేను ప్రయత్నించా, అంటే పేరు చెప్పకూడదు, తెలుగు సంగీత దర్శకుడు కాదు, దర్శకుడు బాణీని ఓకే చేసుకున్నారు. నేను ఆయనకి చెప్పాను, మ్యాక్సిమం ఒక వర్షన్ 2 వర్షన్స్ రాయొచ్చండి ఈ పాటకి, అది ఓకే అయితే ఓకే అయినట్టు, లేకపోతే ఈ పాటకి రావు పదాలు ఎక్కువ. కానీ ఇప్పుడు దీని బాణీ కనుక ఈ తత్కారంలో ఇలా మారిస్తే ఖచ్చితంగా మీరు ఎన్ని వర్షన్లు కావాలంటే అన్ని వర్షన్స్లో వస్తాయి అని చెప్పాను. అది దర్శకుడు అది ఎలా పాడాలి, ఆ సంగీతం తప్పకుండా, అక్కడ లయ తప్పకుండా, ఆ ట్యూన్ యొక్క ఫ్లేవర్ ఏమీ పోకుండా ఎలా చెయ్యాలి అని చెప్పి కూడా ఎగ్జాంపుల్ పాడి చూపించాను. పాడి చూపించి ఇది సంగీత దర్శకుడికి వినిపిద్దామండి, ఇలా అది ఓకే అంటే చేద్దామని అంటే ఫోన్ చేశారు. ఆయన లేదు లేదు ఇందులో కొత్తదనమే ఆ తత్కారం అని చెప్పాడు. సో అయితే ఆయనకి చెప్పాను, నేను ఒకటి మ్యాక్సిమం 2 వర్షన్ల కంటే గ్యారంటీ ఇవ్వలేదు. పర్లేదు ఏం రాస్తే అదే అని చెప్తే లక్కీగా అది ఓకే అలా. ఓకే. సరే, అయితే మీ రచనలు ఎప్పుడు కూడా, అంటే అది అనువాద గీతాలైనప్పుడు కూడా అంటే చాలాసార్లు, అంటే మన సీనియర్లు, అంటే పేర్లు అనుకోకూడదు కానీ, చాలా మీరన్న లబ్ధప్రతిష్ఠలు కూడా ఆ శబ్దంలో పదాన్ని ఇరిగించడం కోసం అని చెప్పేసి కొన్ని పదప్రయోగాలు చేస్తే కొన్ని అర్థమయ్యేవి కాదు. అప్పుడప్పుడు పాడతా తీగ ప్రోగ్రాంలో బాలుగారు చెప్పేవారు అనమాట, ఆ పదానికి అర్థం లేదు, ఆయన అక్కడ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ ఆయన ఇరికించారు అన్నట్లుగా ఉండేది. బట్ మీ విషయంలో మాత్రం ఎప్పుడు అలా జరగలేదు నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ చిన్న అపార్థం కూడా ఉంది. అనువాద చిత్రాలంటే మీరు అంటే కొన్ని ఉదాహరణలు చెప్పండి. యానిమల్ ఉంది ఇప్పుడు, అనువాద గీతాలు అయినప్పటికీ కూడా అవన్నీ కూడా ఒరిజినల్ లాగే ఉంటాయి. అదే కొంతమంది మీరు కరెక్ట్గానే అర్థం చేసుకున్నారు. కొంతమంది ఏమాయి చేసేవే ఎటో వెళ్ళిపోయింది మనసు, శ్వాసం శ్వాసగా కూడా అనువాద చిత్రాలు అనుకుంటారు. లేదు లేదు, అవి సమాంతరంగా జరిగిన 2 భాషల్లోనూ బైలాంగ్వల్ అన్నమాట. బైలింగ్వల్ అనేటప్పటికే ఎవరి స్వేచ్ఛ వారికి ఉంటాం. దాన్నే అనువాద చిత్రాలకు కూడా నేను ఉపయోగించడం జరిగింది. ఏం చేశానంటే నేను వచ్చే సమయానికి ఇలాగే డబ్బింగ్ ఒక రకంగా, స్ట్రైట్ సినిమాలు ఒక రకంగా, ఈ పోకళ్ళలో పాటలు ఉండడం గమనించి దీనికి ఏం చేయగలనని ఆలోచిస్తే నాకు తట్టింది ఏంటంటే
సత్యానువాదం కాకుండా స్వేచ్ఛానువాదం అన్న పద్ధతిలోకి వెళ్దాం. ఓకే. ట్రూ ట్రాన్స్లేషన్ కాకుండా ఫ్రీ ట్రాన్స్లేషన్. ఈ తరం భాషలో చెప్పాలంటే, అంటే మొత్తం పాట అంతటికీ ఏం కన్వే చేయాలో ముందు అనుకుని, అది ఎప్పుడు ఆ భావం ఏ వాక్యానికి కుదురుతుందో ఆ భావాన్ని ఆ వాక్యానికే జొప్పించేలాగా. మనకు కావాల్సింది ఏంటి? కేవలం లిప్సింకే కదా. ఆ లిప్సింక్కి ఆ భాషలో ఆ వాక్యానికి ఏ భావం వాడారో అది వాడకుండా మొత్తానికి పాటకి రావాల్సిన భావం ఇది అని చెప్పి మళ్ళీ వాక్యాలని అటు ఇటు మార్చుకుని కొత్తగా తెలుగు పాట రాస్తే ఎలా ఉంటుందో అలా రాస్తూ కేవలం ఆ లిప్సింక్ వరకు జాగ్రత్త తీసుకునేలాగా మొదలుపెట్టాను అనమాట. తర్వాత అది బాగా వర్కౌట్ అయింది. ఓకే. కానీ ఆ స్వతంత్రం మీకు మీరుగా తీసుకునేది ఒక్కటే కాదు, అది కంపల్సరీ దర్శకుల నుంచో లేదా నిర్మాతల నుంచో లేదంటే ఎవరైతే దాన్ని అనువదిస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు కొంచెం స్వేచ్ఛ కావాలి. అంటే ముందు అడుగుతానండి, నా ఈ శైలిలో నేను డీల్ చేస్తాను, మీకు ఓకేనా, లేకపోతే అదే కావాలా, అదే కావాలా అని అన్నప్పుడు ఖచ్చితంగా పాట కొంచెం కృతకంగానే ఉంటుంది. ఓకే. ఎందుకంటే అది యానిమల్లో చాలా సందర్భాల్లో అనిపిస్తుంటుంది అలాగా. ముఖ్యంగా యాలో యాలో సాంగ్ అది హిందీలో ఎంత అథెంటిక్గా ఎంత స్వచ్ఛంగా ఉంటుందో తెలుగులో కూడా అంతే స్థాయిలో ఉంటుంది. అంటే ఖచ్చితంగా సందీప్ రెడ్డి వంగ తీసుకునే కేర్ కూడా. యానిమల్కి వచ్చేటప్పటికి ఒక అదృష్టం ఏంటంటేనండి, అన్ని పాటలు వెనకాల వచ్చేవే కదా, బ్యాక్గ్రౌండ్లో వచ్చేవి కదా. లిప్సింగ్ ప్రాబ్లం లేదు. లిప్సింగ్ ప్రాబ్లం లేదు, ఇంకా మన ఇష్టం. మామూలు నేరుగా మీకు విషయం తెలుసా, నాన్న పాట ఉంది కదా, నా సూర్యుడివి నా చంద్రుడివి, ఆ పాట హిందీ కంటే ముందు తెలుగులో రాసి. ఓకే. అందుకే ఈ రెండింటికి సంబంధం లేకుండానే ఉంటాయి. అవునవును, అంటే సంబంధం లేకపోవడం అని కాదు, కానీ అక్కడ అంటే అది హిందీలో ఎంత అర్థవంతంగా ఉంటుందో తెలుగులో అంతే అర్థవంతంగా ఉంటుంది. అదే మీరు ఆ పాట ఉంది కదా, నా దేహమంతా, ఆ పాట హిందీలో ఆదా తెరా ఇష్క్ ఆదా మేరా పూరా హువా మే చంద్రమా అని ఉండదు. అంటే సగం నువ్వు సగం నేను అయితేనే ఆ చందమామ పూర్తి అవుద్దని అక్కడ. నాకేమనిపించిందంటే ఇది ఇద్దరు వాళ్ళు ప్రేమలో ఉన్నప్పుడు పాట కాదు, పెళ్ళయ్యి ఇది గొడవలయ్యి చాలా అయిన తర్వాత మళ్ళీ కలిసి ఇంత ఒక రకమైన పరిపక్వత స్థాయి చాలా ఎక్కువ వచ్చిన తర్వాత దానికి అంత మెటఫారిక్ పొయిట్రీ కంటే కూడా ఒక మెచ్యూర్డ్ వాక్యంతో మొదలు పెడితేనే తర్వాత మెటఫర్స్ నెమ్మదిగా తెచ్చుకోవచ్చు. గొడవ సెటిల్ అయినప్పుడు పూర్తిగా పొయిట్రీ వచ్చేది కదా అని ఉద్దేశంతో, నా దేహమంతా నీ స్నేహంతో నిండింది చూడే ప్రాణమా అని రాశాను అనమాట. లేదు, అందుకే చాలా అర్థవంతంగా ఉంటాయి వాటిలో. అలాగే మీరు తెలుగు భాష అంటే తెలుగు పదాలని స్పష్టత ఎప్పుడు పోగొట్టలేదు మీరు. ఎందుకంటే ఇప్పుడు తాను నేను పాట ఉంటుంది, నాకు తెలిసి మీరు కొంచెం ధైర్యం చేసి మీరు కొంచెం బలంగా నిలబడ్డారు కాబట్టే ఆ పదాలన్నీ వచ్చాయని నాకు ఎప్పటికీ అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటికే ఈ వాడుక భాషనో లేదంటే కొంచెం జెన్జీ పదాలనో అవన్నీ కూడా ఆల్మోస్ట్ సినిమాల్లో 70% అవి ఆక్రమించేసిన సందర్భం అది. అలాంటిది పైరు చేను ఇవన్నీ వచ్చేటప్పటికి అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఆ పాట. నేను ఈజీగా 100 సార్లు పైన వినుంటా ఆ పాట. వింటున్న ప్రతిసారి కూడా అంటే చాలా సిమిలర్గా ఉంటాయి అన్నీ, ప్రతిదీ ఒకదానికి ఒకరు అంటే పర్యాయ పదాలలాగా సినోనిమ్స్ లాగా అనిపిస్తాయి. పర్యాయ పదాలలాగా సినోనిమ్స్లో భలే అనిపిస్తాయి, కానీ ఎక్కడా కూడా అందులో మనకి ఎక్కడ ఆంగ్లత్వం కానీ లేదంటే పరభాష ఉండదు, చాలా స్పష్టంగా స్వచ్ఛంగా ఉండదు అని చెప్పేసి. అలాంటి ధైర్యం ఎప్పుడు దర్శకుడు తెలుగువాడు కాకపోతే చేస్తాం సార్. అవునా? పెద్ద చిన్న అని తేడా లేకుండా దర్శకులతో ఒక అభద్రతా భావం ఉంటుందండి. ఓ పక్క తెలుగు భాష మీద గౌరవం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఉన్న తర్వాత మొదట్లో మనం కొత్త పదాలు ప్రయోగిద్దాం అని, లేకపోతే అన్ని పాటలు ఒకేలాగా ధ్వనిస్తాయి అన్న ఉద్దేశంతోనే దిగి ఏదైనా కొత్త పదం పడేటప్పటికీ అమ్మో ఇది అర్థం కాదేమో అన్న అభద్రతా భావానికి వచ్చేస్తారు. చాలా చూసాను అన్నమాట. అప్పుడు నేను ఎప్పుడైనా మనకి స్వేచ్ఛనిచ్చే ఇతర భాషా దర్శకుడు తెలుగు సినిమా తీసినప్పుడు మాత్రం విజృంభించాలని అనుకుంటూ ఉండేవాడు.
అలా గౌతమ్ మీనన్ గారు, మణిరత్నం గారు వాళ్ళ ఎప్పుడు అవకాశం ఇచ్చినా కూడా నేను ఖచ్చితంగా అలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటాను. ఓకే. సరే అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ అనండి వాటెవర్. ఇప్పుడున్న దాంట్లో మనం సాహిత్యవేత్తలుగా పేర్కొనే వాళ్ళందరూ కూడా మెల్లమెల్లగా ప్రాభావం కోల్పోతున్నారేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా సింపుల్ ఇంగ్లీష్ వర్డ్స్‌లోనే అంత లిరిక్స్ అయిపోవడం. ఇంగ్లీష్ అనేది ఒకటి బాగా ఇదవ్వడం. అంటే తెలుగు నిజంగా తెలుగు చదవడం కూడా చాలామందికి రావట్ల. ఈ ఇంగ్లీష్ ప్రభావం కానీ ఇవన్నీ వల్ల రచయితల ప్రభావం కోల్పోతుందని చెప్పేసి నేను అనుకున్నది. అంటే రీసెంట్‌గా చూస్తున్న సాంగ్స్ ఇవన్నీ కూడా అలాగే ఉంటున్నాయి. అంటే ఒక స్పష్టమైన తెలుగు పదం ఎక్కడుంటుంది? లేదంటే ఒక స్పష్టంగా భావం ఎక్కడుంటుందని నాకైతే కనబడట్లేదు. చాలా అరుదుగా కనిపిస్తుంది. అంతకుముందు ఒక 10 పాటలు రిలీజ్ అయితే కనీసం ఒక 5, 6 పాటల్లో భావం కనిపిస్తాయి. ఇప్పుడు 10 పాటల్లో ఒకటో రెండిట్లో మాత్రం వినిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే సమాజంలో తెలుగు ఎంత మాట్లాడుతున్నాం అన్న దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. సాహిత్యం సమాజాన్ని బాగు చేయాల్సింది స్వేచ్ఛా సాహిత్యం మాత్రమే బాగు చేయగలదు. సినిమా సాహిత్యం వరకు వచ్చేటప్పటికి సమాజం ఏది కోరుకుంటుందో అది ఇవ్వకపోతే నిర్మాత కోరుకునే డబ్బు నిర్మాత దగ్గరికి చేరదు కదా. లేదు, సినిమా అనేది ఏదో ఒక పేపర్లో రాసిచ్చేది కాదు కదా, కొన్ని వందల కోట్లు ఖర్చు పెడితేనే కానీ రాదు. కాబట్టి ఇప్పుడు సమాజం ఇంత శాతం తెలుగు ఇంత శాతం ఇంగ్లీషు మాట్లాడుతుంది కాబట్టి మన పాటల్లోనూ మన మాటల్లోనూ కూడా అదే శాతం ఉంటే వాళ్ళు ఓహో ఇది మా సినిమా అని దగ్గర చేర్చుకుంటారనేది ఒక ఆశాభావం. అందువల్ల పోకడ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆ పోకడ సమాజం నుంచే మార్పు రావాలండి, సినిమా నుంచి రాదు ఆ మార్పు. సినిమా అసలు మనం సినిమాని మీరు జనాన్ని చెడగొడుతున్నారు అని అని అనడానికి మనం సరిపోం. చెడిపోయిన జనాన్ని సొమ్ము చేసుకుంటున్నాం అంతే. సినిమా కాబట్టి అది ఒక సామాజిక విప్లవం రూపంలో, రాజకీయ చైతన్యం రూపంలో, మేధావుల కార్యాచరణ రూపంలో జరిగితే మళ్ళీ ఇటువైపు ఉంటుంది తప్పితే సమాజం ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడితే సినిమాల్లోంచి తెలుగు ఎక్కువ రావాలంటే సినిమాకి డబ్బులు రావు. కానీ నేనేం చేస్తానంటే అందరూ ఆ దారిలో ఉన్నారు కాబట్టి ఒకవేళ ఇప్పుడున్న పోకడికి వేరుగా ఉన్న ఈ ఒక్కటి విడిగా కనిపిస్తుంది, దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను ఈ కష్టమైన దారిని ఎంచుకున్నాను. ఓకే, కరెక్ట్ సార్. ఎందుకంటే ఆ వైవిధ్యం అనేది లేకపోతే కష్టం. భవిష్యత్తు సాహిత్యం అనేది ఉండదు, పాట భావం అనేది ఉండదు. నాకు ఒక్కోసారి అందరూ వెళ్ళే దారి అది 6 లైన్ అయినా దాంట్లో ఒక వేలాది వెహికల్స్ ఉన్నాయనుకోండి, అది ట్రాఫిక్ జామ్ లాగానే ఉంటుంది. ఎవరు లేని దారి అది 2 లైన్ అయినా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కరెక్ట్. అయితే అంటే నేను మరీ వెనక్కి తరం వెళ్ళలేను, కానీ నేను చూస్తున్నంత వరకు ఒక శ్రీశ్రీ గారిని సాహిత్యకారులు నేను. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఆ పాటలో లేదంటే వాళ్ళ మాటల్లో కొంచెం ఉత్ప్రేరణ ఉండేది. అంటే లేదు ఇది చెయ్యండి, ఇది కూడా చెయ్యొచ్చు అని ఎవరినన్నా కొంచెం ఉత్తేజపరిచేలా ఉండేది. ఆ తర్వాత సాహిత్యవేత్తలు వచ్చారు. అంటే ఇది కొంచెం పదప్రయోగంలో మరీ ఎక్కువ సంఖ్యలు తెంచుకోండి అనే రేంజ్లో కాకుండా ఓకే ఈ కైండ్ ఆఫ్ ఒక లిరిక్స్ వస్తున్నాయి, ఈ స్థాయిలో మనం మేల్కొల్పచ్చు అనే కైండ్ ఆఫ్ ఒక ఇది ఉండేది. ఆ సాహిత్యకారుల నుంచి సాహిత్యవేత్తల నుంచి మామూలు ఒక సాధారణ సరళమైన ఒక రచయితల కింద వచ్చింది. ప్రస్తుత రచయితలను ఎలా చూస్తారు సార్? మీరు ప్రస్తుతం జెన్జీని ఏం చూస్తున్నారు అదే ప్రస్తుత తరం రచయితలు కూడా. ఓకే, ఒకప్పుడు కేవలం పెద్దోళ్ళు బెత్తం పట్టుకుని తరిమితే ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోయేవారు, ఏం పని చేస్తున్నామో తెలియదు. ఆ తర్వాత కొంచెం ఏంటి పెద్దవాళ్ళు నాకంటూ ఓ జీవితం ఉండదా అని చెప్పి ఇంట్లో ఎదురు తిరిగేసి వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత కొంచెం పరిపక్వత వచ్చి నా దారి ఇది, నేను ఇలా వెళ్దాం అనుకుంటున్నాను అని ఇంట్లో వాళ్ళని ఒప్పించి లేదు నమ్మకం కలిగించి వెళ్ళడం తర్వాత వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే ఈ రోజే అలా వెళ్దాం, నడుస్తుంది, మనకు కావాల్సింది. ఇప్పుడు అద్దెంట్లో 3 బెడ్రూమ్లో ఉన్న, సొంత ఇంట్లో 2 బెడ్రూమ్లో ఉన్న, దేంట్లో సౌకర్యంగా ఉంటున్నామో అది చూసుకోవాలి కానీ మనకు సొంతమైందో లేదో చూసుకోవడం కాదు అని ఒక రకమైన ధోరణి వచ్చేసింది కదా. అలాగే నెమ్మదిగా పోకడలు ఇలాగే కొనసాగితే ఏమవుతుందంటే
ఏదో రాద్దాం, నచ్చితే నచ్చుతుంది, లేకపోతే నచ్చదు అన్న స్థాయికి వెళ్ళిపోద్దండి. నిజమే సార్. చూస్తుంటే అలాగే అనిపిస్తుంది కొంచెం. అంటే కొంతమంది వరకు పర్లేదు కానీ అంటే కొత్త ప్రతి రచయిత తరంలోనూ కూడా ఇద్దరు ముగ్గురు ప్రత్యేకమైన వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ఆ కాలం చూపిస్తున్న దారికి వెరవకుండా, బెదరకుండా నిలబడి వాళ్ళ దారి ఏంటో వాళ్ళు వేసుకుని వెళ్తారు. అంతే. ఈ రైరే రారా పాటలో చెప్పింది అడ్డే లేని దారే రారా అంటే అక్కడ అంతరార్థం ఏంటంటే నువ్వు వేసే దారి నీకే కాదు ఎవరికి అడ్డు లేకుండా ఉండాలి. అవును. సో ముందు నువ్వే అడ్డులు తొలగించుకుంటూ వెళ్ళాలి. ట్రూ ట్రూ. అలాగే మీరు మొన్న మాండలికాల గురించి చెప్పిన మాట కూడా నాకు చాలా బాగా అనిపించింది. నిజమే కదా, మన తెలుగు సాహిత్యంలో ఇప్పుడు మాండలికాలు ఎక్కడ ఉన్నాయి అసలు పాటల్లో. శ్రీకాకుళం మాండలికం అప్పుడప్పుడు ఒక 2-3 పాటలు వినిపిస్తుంది. తెలంగాణ మాండలికం ఇప్పుడు కాసాల శ్యామ్ గారు, లేదంటే గోరేటి వెంకన్న గారు, ఇలాంటి కొంతమంది వాళ్ళ వల్లే వినిపిస్తుంది. అంతే తప్ప ఇప్పుడు నెల్లూరు ఒకటి ఉంది, గోదావరి ఒకటి ఉంది, గుంటూరు ఒకటి ఉంది, తెనాలి ఒకటి ఉంది. ఇన్ని రకాల మాండలికాలు పెట్టుకొని మనం తెలుగులో ఎంతసేపు న్యూట్రల్ తెలుగు వరకే వెళ్తున్నాం తప్పితే మాండలికాలని కానీ లేదంటే ఆ యాసనలు కానీ అసలు డైలాగుల్లోనో లేదంటే పాత్రలోనూ చూస్తున్నాం కానీ సాహిత్యంలో అసలు చూడలేదు మనం. అది మీకు మొన్నే ఒక ఉదాహరణ, ఇదే పెద్ద ఆఫీసు వాచ్మెన్ గారు, నేను ఇక్కడ పని లేట్ అయ్యి ఆఫీస్లోనే పడుకోవాల్సి వచ్చింది 2-3 రోజుల క్రితం. ఆయన వచ్చి తలుపు వేసుకుండా ఈ మాపు ఇక్కడే ఉంటారా అని అడిగారు. ఒకసారిగా నాకు ఏమంటున్నారా, ఈ మాపు ఇక్కడే ఉంటారా సార్ అని. అప్పుడు అర్థమైంది వెనకాలకి వెళ్ళి ఒక ముని మాపుల్లో అంటే రాత్రి కదా, మాపు అంటే రాత్రి కదా. ఒక వాచ్మెన్ గారు మనకు ఒక పదం నేర్పిస్తారు. మాండలికాల శక్తి అది. ఆయన ఏ గ్రంథం చదువుంటాడు, ఆయన ఊరిలో పెరిగి బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చి ఉంటాడు. అలాంటి పదాలన్నీ కూడా మనం వినేసి వదిలేయకూడదు కదా. అది ఎప్పుడు వస్తుందంటే ఈ నైట్ ఇక్కడే ఉంటారా అన్నది అన్న వాడినేమో వీడు పాష్గా మాట్లాడుతున్నాడు, వీడు అసలు చాలా గొప్పవాడు, వీడు విద్యావేత్త అని. ఈ మాపు ఇక్కడ ఉంటారా అన్న వాడినేమో ఏంటి భాష అని చూస్తూ ఉంటే వాళ్ళు కూడా భయపడి వాళ్ళ మాండలికాలను బయట తీయడం మానేస్తారు. ఆ నైట్ అనేది నేర్చుకుంటారు, కుచించిపోతాయి అవి. కుచించిపోతాయి. అలాంటిది పాటల్లో వేసినప్పుడు ఈ మాపు అంటే ఎంతమందికి అర్థం అవుద్దండి, రాత్రి అనేద్దాం అన్నారు అనుకోండి, మేము ఏం చేస్తాం, ఆ రాత్రే ఉంచుతాం. అది అన్ని కోణాల నుంచి కూడా జరగాలి ప్రయత్నం భాషను కాపాడడం. చూసారు. అయితే ఇప్పుడు మన పెద్ద పాట విషయానికి వద్దాం. అయితే నాకు బాగా నచ్చిన లైన్ 25 ఏళ్ళకే పాత పడిపోకురా అని చెప్పేసి. అంటే అది ఇన్స్పిరేషన్ కూడా కాదు, తిడతనట్టు ఉంది లిటరల్లీ. అంటే ఇన్స్పైర్ చేసే పదాలు వేరు ఖచ్చితంగా. ఇది అంటే మన మనసులోతుల్లో ఎక్కడో కృంగిపోతున్నాం కదా, ఎక్కడో నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు, 25 ఏళ్ళకి నువ్వు పాత పడిపోతే ఎలాగా అన్నట్లు. అరే ఇలాగరే ఒకసారి మనం ఇంతకుముందు అనుకున్నాం కదా సాహిత్యకారులు అనుకునేవాళ్ళం కదా. సో ఆ సాహిత్యకారుడిని గుర్తు చేసింది నాకు స్పెసిఫిక్ పదం. ఆ పాట ఘనత, ఆ వాక్యం ఘనత బుచ్చిబాబు గారికి ఇవ్వాలి. రకరకాలుగా మాట్లాడుకుంటే వేరే ట్యూన్ వచ్చే చోట ఇలాంటిది ఏమన్నా పెడదామండి, 25 ఏళ్ళు వచ్చేటప్పటికి నువ్వు పాత పడిపోకూడదు, అలాంటిది ఈ లైన్లో పెడదామండి అంటే అప్పుడు నాకు ఆ భావం నచ్చి, కాకపోతే ఆయన చెప్పిన లైన్లో ట్యూన్లో పెడితే డబ్బింగ్ సౌండ్ లాగా అనిపిస్తుంది అని చెప్పి అప్పటికే రాసిన వేరే 2 లైన్లు తీసేసి అక్కడ ఈ లైన్లు పెట్టాను. మళ్ళీ దానికి సరైన ఆసరా ఉండాలని చెప్పి పాతేసుకోకోయాలా నువ్వు నిన్నే నీ లోపల అన్నది జోడించి 25 ఏళ్లకే నువ్వు పాత పడిపో. అంటే ఒక మంచి లైన్కి ముందు వెనక కూడా సరైన ఆసరా వాక్యాలు ఉండాలి, లేకపోతే ఆ లైన్ ముందుకు రాదు. ఎందుకంటే అంటే ఒక్కలేనే పాట అంతా కూడా ఏం బీగావు నువ్వు, ఏం బీగలేదు కదా. అదే మీకు మన పత్రికా సమావేశంలో చెప్పినట్టు రకరకాల సంహితలు ఉంటాయి. ప్రభు సంహిత, మన వేదాలు ఉన్నాయి, ప్రభు సంహిత కిందకు వస్తాయి. నువ్వు ఇలా చెయ్యి, అది అలా జరుగుతుంది, అది అలా అవ్వదు, అంతే అని. త్వమేవ కర్త అంటే నువ్వే మాకన్నీ, త్వమేవ భర్త, నువ్వే మమ్మల్ని భరించేది. ఇంత తప్పితే వేరే మెటాఫర్స్ అని కానీ, ఆ మెటాఫర్స్ కూడా చాలా ప్రాక్టికల్గా ఉంటాయి వేద సాహిత్యంలో. అది ప్రభు సంహిత అనేది ఏంటంటే కొంతమందికే అర్థమవుతుంది. ఆ అర్థమైన వాళ్ళు విడమర్చి చెప్తేనే సామాన్యుడు అర్థం చేసుకోగలడు. అది గమనించిన ఋషులు మిత్ర సంహిత అని తీసుకొచ్చారు.
అదేంటంటే, అరే బాబు, ఆ వేదాల్లో చెప్పింది ఉంది చూసావా, అది పాటించినోడు ఒకడున్నాడు రాముడని, అతనిలాగా బతికితే నువ్వు బాగుపడతావు. అది పాటించని, ఆ వేదాలన్నీ తెలిసి కూడా ఋగ్వేదంలో ఒక ఘనని క్రియేట్ చేసిన రావణాసురుడు ఇలాగయ్యాడు, ఈ బుద్ధి వల్ల, అందుకని సమూలంగా పతనం అయిపోయాడు. నువ్వు రాముడిలా ఉంటే బాగుపడతావు, రావణాసురుడిలా ఉంటే సంకనాకిపోతావు అని చెప్పడానికి ఒక ఫ్రెండ్ ఎలా అయితే విషయాన్ని ఎగ్జాంపుల్స్ చూపించి చెప్తాడో, అవసరమైతే గట్టిగా లేకపోతే మెత్తగా, అలా వచ్చిన ఇతిహాసాలు మనకి, అంటే జరిగిన ఉదాహరణలు తీసుకుని, జరిగిన చరిత్రను తీసుకుని వేదాల్లో చెప్పిన ధర్మానికి ఆపాదించి చెప్పారు. ఆ తర్వాత కాంతా సంహిత, అంటే మన పురాణాలు, కథలు, కావ్యాలు ఇవన్నీ కూడా ఏంటంటే కాంత ఎలా అయితే ఆకర్షిస్తుందో, ఇప్పుడు ఒక మంచి చేయడానికైనా కూడా కాంత అలా ఆకర్షిస్తూ విషయం చెప్పి కన్విన్స్ చేస్తుందో, అలా ఈ పురాణాలు ఈ మెటఫర్స్ ద్వారా, లేకపోతే మనిషిలాగా ఉండి సాధించాడంటే వాళ్ళకి పెద్ద నమ్మకం లేదు. అదే కొన్ని 10 చేతులు, 10 తలలు, ఎంత ఎత్తు, 1000 చేతులు, ఇలా ఒక పెద్ద ప్రపంచాన్ని సృష్టిస్తే వీళ్ళకి లార్జర్ దాన్ లైఫ్ వల్ల విషయం అయితే అర్థం అవుతుంది. చివరికి వచ్చేటప్పటికి ఆ ధర్మబోధే, అంతే కదా. ధర్మబోధ కూడా ఎలా ఉండాలంటే ఏదో సింపుల్గా ఉండకూడదు, వాళ్ళకి సింపుల్గా చెప్పేస్తే ఏముందిలే ఇందులో అనిపిస్తుంది, వాళ్ళకి బాహుబలే కావాలి. కాబట్టి ఆ కాంతాసం ఇలా 3 రకాలుగా వచ్చినాయి సాహిత్యంలో సంహితలు. అందులో ఈ పాటగా ఆ మిత్ర సంహిత అన్న శైలి తీసుకున్నాను అనమాట. అంతే, నువ్వు నాశనం అయిపోతావు ఇలా, లేకపోతే నీ పని ఇంతే అని మిత్రుడు ఎంత చనువుగా చెప్తాడు. ప్రతి శ్రోతని మిత్రుడిగా భావించి ఒక మిత్రుడిగా రాసిన పాట అన్నమాట. అందుకు కొంచెం మీకు శైలి ఎలా అనిపిస్తుంది అంటే కన్విన్స్ చేస్తున్నట్టు అనిపించదు, కమాండ్ చేస్తున్నట్టు. అవును, అదే మేల్కొలుపు అన్నట్లు. మేల్కొలుపు కూడా కాదు, అరే చేయరా, నువ్వు చేయకపోతే నువ్వు అయిపోతావు అనే ఒక భావన తీసుకొస్తుంది. అది అదే, నువ్వేమైనా చేయగలవు అని ఈ స్ఫూర్తినివ్వడం కాదు, అసలు నువ్వేం పీకేవని. కరెక్ట్ అండి, ఈ జనరేషన్కి కొంచెం అలా అది అవసరం కూడా. అదేంటి అదే. ఇప్పుడు అయితే మనం ఇంతకుముందు, అంటే ఈ మధ్యకాలంలో ఒక లాస్ట్ 10 years నుంచి మిస్ అవుతున్నాయి సార్ అవి. ఒక 10 years బ్యాక్ ఎలా ఉండదంటే, ఒక క్యారెక్టరైజేషన్ త్రూ, అంటే హీరో క్యారెక్టరేషన్ కావచ్చు, లేదంటే సినిమా థీమ్ కావచ్చు, ఆ థీమ్ ద్వారా హీరోని ఎలివేట్ చేసేవాళ్ళం. అంటే మనం మీరు తీసుకున్న ఓల్డ్ సాంగ్స్ ఏదైనా తీసుకోండి, ఒక 10 ఏళ్ల క్రితం. ఆ తర్వాత ఏమైపోయిందంటే సినిమాతో సంబంధం లేని ఎలివేషన్లు, ఎమోషన్లు ఎక్కువైపోయినాయి. అంటే లిటరల్లీ ఆ పదాల్లో కథకు సంబంధం ఉండదు, లేదంటే ఆ సందర్భంలో హీరో ఎలివేషన్, హీరో క్యారెక్టరిస్టిక్ కానీ ఏమి ఉండదు, నథింగ్ ఎట్ ఆల్. వెళ్ళిపోతూ ఉంటుంది, చాలా ర్యాండమ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ కొంచెం ఈ పెద్ద సినిమాలో, పెద్ద పాటలో నాకు అది కనబడింది. అంటే హీరో క్యారెక్టరిస్టిక్ అనేది ప్రాపర్గా అతని శైలి ఏంటి, అతని భావన ఏంటి, అతని సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నాడు, లేదంటే అతని ద్వారా సినిమాకి ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది ఇందులో కనబడింది. వెంటనే అర్థం కావాలి 10 సంవత్సరాల క్రితానికి ఇప్పటికీ తేడా ఏంటి, రీల్స్. ఓకే, ఈ రీల్స్ యుగంలో ఏంటంటే అసలు ఏమన్నాడు అని మళ్ళీ ఆలోచించే రకంగా ఉంటే ఇంకా అది అయిపోయినట్టే. అది ఎంత గొప్పదైనా. ఒకప్పుడు మన ఒక శ్లోకం ఉంటుంది ఉపనిషత్తుల్లో, మీకు తెలుసు కదా. ఇప్పుడు శంకరాభరణం పాటలకి జంధ్యాల గారి కామెంటరీ వచ్చినప్పుడు కూడా చెప్తారు, శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పణి అని. అంటే సంగీతం అనేది శిశుర్వేత్తి, శిశువులు తెలుసుకోగలరు, పశువులు తెలుసుకోగలరు సంగీతం గురించి, వేత్తి గానరసం పణిహి, పాములు కూడా తెలుసుకోగలవు. మొత్తం మన సమాజం అందరికీ ఆ మొదటి హాఫే తెలుసు ఆ శ్లోకంలో. దానికి సెకండ్ హాఫ్ ఉంది. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పణిహి కోవేత్తి కవితాతత్వం ఈశ్వరో వేత్తివా నవా. ఎవడు తెలుసుకోగలడో కవితాతత్వాన్ని, కనీసం ఈశ్వరుడైనా తెలుసుకోగలడా లేడా? అంత లోతుగా ఉండాలి కవితాతత్వం, అన్ని లేయర్స్ ఉండాలి అనేది దాని భావం. అంటే సంగీతం వినగానే ఆపాత మధురం అయితే, సాహిత్యం అనేది ఆలోచనామృతం, ఆలోచించే కొద్దీ అమృతం ఊరుతూ ఉంటుంది. ఇది సంగీతం అనేది జస్ట్ వినగానే తీయగా ఉంటుంది అంతే. అంత పెద్దపీట వేశారు సాహిత్యం.
కానీ రీల్స్ యుగం వచ్చేటప్పటికి ఏంటంటే ఇది ఆలోచనామృతం అయినా అవ్వకపోయినా ఆపాతమధురం అయితే అవ్వాలి అన్న అది కంపల్సరీ అయిపోయింది ఇప్పుడు. అవును. అందుకే దానికి మీకు అడ్డదారి లేకపోతే వేగవంతమైన దారి ఏంటంటే ప్రతికూల పదజాలం వాడడం, హింసను ప్రేరేపించే పదజాలం వాడడం, లేకపోతే బూతులు తిట్టడం, వీటి ద్వారా వేగంగా వెళ్తుంది. కాబట్టి ఇంకా హీరో క్యారెక్టర్ ఇవన్నీ సంబంధం లేకుండా ఆ మొదటి లైనో లేకపోతే ఆ హుక్ లైనో పట్టేసేది ఉండాలి అన్న ఒక అభద్రతా భావంతో వచ్చిన మార్పు అన్నమాట. అయితే నేనేం చేశానంటే హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అనగానే 2 రకాలు ఉంటాయి. ఎన్ని హీరోలైనా చూసుకోండి 2 రకాలు ఉంటాయి. నేను ఇలాంటోడిని అని ఆడైనా పాడతాడు, ఆడు అలాంటోడు అని వీళ్ళైనా పాడతారు. వీడు కుమ్మేసేవాడు, వీడిని ఎవడు ఏం చేయలేడు, వీడు అసాధ్యుడు. అయితే ఫస్ట్ పర్సన్లో వస్తుంది, లేకపోతే థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్ అంతే. కానీ సెకండ్ పర్సన్లో ఎప్పుడూ రాదు. మనకి ద్వితీయ పురుష ఎప్పుడు నేను తెలుగులో, ద్వితీయ పురుష ఎప్పుడు నువ్వు. ఆ నువ్వు అనేది ఏం చేయాలని హీరో నా అనుభవంతో నేను తెలుసుకున్న జీవితం ఇది, నువ్వు అలా చెయ్యి అని చెప్పడం అనేది ఈ 10 సంవత్సరాలుగా తగ్గిపోయింది అన్నమాట. కారణం ఎలివేషన్. నేను అప్పుడు ఈ చెప్పేదే పవర్ఫుల్గా ఉంటే ఎలివేషన్ దాని అంతటా వస్తుంది, ఇప్పుడు వరకు వచ్చిన పాటల కంటే కొద్దిగా భిన్నంగా ఉంటుందని ఆలోచించి మొదటే నేను బుచ్చిబాబు గారు అనుకున్నాను, ఇది ఏ పర్సన్లో రాయాలి, పెద్ది ఇలాంటోడా నేను రాయాలా, లేకపోతే నేను ఇలాంటోడు అని రాయాలా, నువ్వు ఇలా ఉంటే పెద్ద అవుతావు అని రాయాలా. అప్పుడు 3వ దారి ఎంచుకున్నాం అన్నమాట. చాలా మంచిదండి అది, ఎందుకంటే తగ్గిపోతున్న క్రమంలో ఇలాంటి అద్వితీయ ఇది రావడం అనేది చాలా ముఖ్యం. అది సూపర్. అయితే మొన్న ఈ పర్ఫార్మెన్సెస్ గురించి కూడా చెప్తూ మాట అన్నారు, రామ్ చరణ్ గోల్డెన్ స్పూన్తో పుట్టిన ఐరన్ మ్యాన్ అని చెప్పేసి అన్నారు. భలే అనిపించింది ఆ వర్డింగ్. బాగా పత్రికా రంగంలో బాగా నాంది ఇప్పుడు ఆ పదం. అంటే ఏం లేదండి, మామూలుగా గోల్డెన్ స్పూన్ అని ఎందుకంటారంటే బంగారం మిగిలిన లోహాలతో పోలిస్తే కొంచెం సున్నితమైన లోహం, చాలా సులువుగా దాన్ని మౌల్డ్ చేయొచ్చు, ఎంతైనా సాగదీయచ్చు. ఇంత బంగారం ముద్ద తీగగా సాగదీస్తే వెళ్తే ఇక్కడి నుంచి విజయవాడ దాకా కూడా వెళ్తుంది. అంటే అంత సున్నితంగా ఉంటుంది, కఠినంగా ఉండదు. కంచు ఉక్కు ఉన్నంత కఠినంగా ఉండదు అనమాట. అలాంటి బంగారపు వలయంలో పుట్టిన ఒక వ్యక్తి, మెగాస్టార్ అన్న ఇమేజు, అలాగే ఎక్కడ చూసిన గుర్తింపు, అవకాశాల కోసం ఏమాత్రం కష్టపడనక్కర్లేని ఒక స్థాయి అవి ఉన్నా కూడా ఇప్పుడు ఈ కాలంలో ఫేస్ రీప్లేస్మెంట్స్ రకరకాల పద్ధతులు వచ్చినా కూడా సినిమాకి కావాల్సిన సహజమైన భావోద్వేగం రావాలంటే సినిమాలో కథానాయకుడు సహజంగానే కష్టపడాలి అన్న విషయాన్ని తెలుసుకుని కష్టపడడం అనేది చాలా అరుదైన సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. అందుకని మామూలుగా ఉక్కు మనిషి ఎప్పుడవుతాడు, కొలిమిలో మండినప్పుడు కదా ఉక్కు అనేది తయారవుతుంది. తనకు తనే ఒక కొలిమిని సృష్టించుకుని ఆ వేడిని పుట్టించుకుని ఉక్కు మనిషిగా మారిన బంగారు బాబు అనమాట, కరెక్ట్గా చెప్పాలి. పదప్రయోగం బాగుంది. అందుకే అలా వాడడం జరిగింది. నేను చూసానండి ఇందులో కొన్ని సన్నివేశాలు నేను చెప్తే థంబ్నెయిల్స్ అయిపోతాయి, కానీ మనకేంటంటే మీడియాలో కూడా కొంత శాతం మందికి విలువలున్న పాత్రికేయులు బాగానే ఉన్నారు, కానీ కొంత శాతం మందికి ఏంటంటే నైతిక విలువలు తగ్గినా పర్లేదు, నాదైతే వైరల్ అవ్వాలనుకుని పెద్దిలో ఇది జరుగుతుందంట, పెద్దిలో అది జరుగుతుందంట, నేనే ముందు లీక్ చేసి నువ్వు సృష్టిస్తే కదా నువ్వు చెప్పిన ఒక అర్థం ఉంటుంది. మనకున్న పరిచయాల ద్వారానో ఎవరి ద్వారానో వాళ్ళ కథ మాట్లాడుకుంటే ఆ కథ ఇదై ఉంటుందని చెప్పి, నాకే ముందు తెలిసిపోయిందని చెప్పి, నీకున్న లో క్వాలిటీ టెక్నాలజీతో దానికి అక్షరాలు రాసి పెద్దిలో ఇది జరుగుతుందంట, పెద్దిలో అది జరుగుతుందంట అని చెప్పడం అనేది నిజంగా అది
అవకాశవాదం పిరికి పందతనం అని నా ఉద్దేశం. ఒక సినిమా కథ ఆ తెర మీద చూస్తేనే బాగుంటుంది. కాకపోతే విషయం ఏంటంటే పెద్దలు ఇదంట అదంట అలా జరుగుతుందంట అని ఇప్పుడు రాసినవి ఏమైతే ఉన్నాయో కొన్ని వందల మంది 100 రాశారు, అవి ఏమీ నిజం కాదు. అది మాత్రం నేను భరోసా ఇస్తాను. లేదు, ఆ విషయంలో నేను మీతో ఏకీభవిస్తాను ఖచ్చితంగా. ఎప్పుడైతే ఈ ట్విస్ట్ రివీల్స్ అనేవి అన్నీ కూడా ముందే జరిగిపోతున్నాయో ఆ సినిమా ఎక్స్పీరియన్స్ అనేది తగ్గిపోతుంది. మొన్న అదేదో సినిమాలో ఒక వ్యక్తిని, ఒక గొప్ప నటుడిని రహస్యంగా ఉంచుదాం తెర మీద, అవును, ఆశ్చర్యంగా ఉంటుంది అది అని యూనిట్ అనుకున్నారు. ఎవరో ఆత్మీయులతో చెప్పుంటారు ఈ సినిమాలో ఇది ఉంటుంది, మనం సర్ప్రైజ్ చేస్తున్నాం ఆడియన్స్ని. ఆ ఆత్మీయుడికి స్వార్థం ఎక్కువయ్యి పబ్లిష్ చేశారు. అది విలువలతో కూడిన వృత్తి అనిపించుకోదు. లేదండి, ఈ మధ్య సినిమాలో ఆ సర్ప్రైజ్ ఫ్యాక్టర్ అనేది చచ్చిపోతుంది. లాస్ట్ నాకు తెలుసు అలా నేను రియల్గా సర్ప్రైజ్ అయిన ఓన్లీ సినిమా గూఢచారిలో జగత్ బాబు గారు ఉన్నారనే విషయం సినిమాకి వెళ్ళి థియేటర్కి వెళ్ళేంత వరకు తెలియదు. ఎందుకంటే మీరు గూఢచారి గురించి పెద్దగా పట్టించుకోలేదు కాబట్టి. లేదు పట్టించుకున్నాం విడుదలకు ముందు. బట్ అందులో జగత్ బాబు గారి కాస్టింగ్ అనేది నిజంగానే సర్ప్రైజ్. సో అలాగే ఈ మధ్య బాగుంటుంది కదా, మనకి సినిమా అనుభవం కూడా బాగుండాలి కదా, సర్ప్రైజ్లా ఉంచాలి. ట్రూ. ఓకే, సూపర్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు. అలాగే మీ భాషాభిమానం అనేది నాకు ఎప్పుడూ ఇష్టం. అలాగే మీరు అంటే ఏదేదో సపరేట్ దారిలో నడుస్తున్నారని కాదు, బట్ మీకంటూ ఒక ఎలివేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే అనంత్ శ్రీరామ్ బాగా రాస్తారు అనే మాత్రమే కాదు, అనంత్ శ్రీరామ్ అర్థవంతంగా రాస్తారు అనేది ఎప్పుడూ ఉంటుంది మీకు. సో అదే కంటిన్యూ. అది నేను చెప్తున్నానండి, ఈరోజు పెద్దిలో ఈ సన్నివేశం, ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఇంత ప్రబోధాత్మకమైన గీతం ఈ జెన్జీ పరిభాషలో రాయడం జరిగింది. ఇవాళ ఆదరణ కుదిరింది. ఈరోజు మనం మాట్లాడుకునే టైంకి 36 మిలియన్లు తెలుగు వర్షన్, 36 మిలియన్లు యూట్యూబ్లో ఉంది, కొన్ని లక్షల డౌన్లోడ్లు స్పాటిఫైలో ఉన్నాయి. ఈ లెక్కలు బాగున్నాయి కాబట్టి ఖచ్చితంగా రచయితకి ఇలాంటి పాట మళ్ళీ ఇంకోటి రాయాలన్న ఉత్సాహం వస్తుంది, సంతృప్తి. లేదు రేపు వేరే రకం పాటలే అయినాయి అనుకోండి, నేను అయ్యే రాస్తాను. నేను బాధ్యతగా రాయాలా, బాధ్యతారహితంగా రాయాలా అనేది ప్రేక్షకుల చేతిలో, శ్రోతల చేతిలోను, మీ చేతిలోను. లేదు సార్, ఎప్పటికీ బాధ్యతగానే ఉన్నాం, ఖచ్చితంగా ప్రయత్నిద్దాం. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.